నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. అన్ని ఎక్కువ శాతం గులాబీ పంచ్ అంటూ టీఆర్ఎస్ జయకేతనకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే గులాబీ పంచాయతీ ఎన్నికల్లో తెరాస మద్దతుదారుల హవా, 59% స్థానాల్లో వారిదే గెలుపు, 20% స్థానాల్లో కాంగ్రెస్ వర్గీయుల విజయం, ఎన్నికలు పార్టీ రహితమైన పలుచోట్ల పార్టీల ప్రమేయం, 85.76% పోలింగ్, యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 95%. నామా మాలిక్ తండాలో పోలీసు అధికారుల నిర్బంధం, 3 చోట్ల రీపోలింగ్కు నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఏకగ్రీవాలు 4470, మొత్తం జరిగిన ఎన్నికలు 4470, ఫలితాలు ఇప్పటివరకు 4415 వచ్చాయి. ఇందులో తెరాసకు 2606, కాంగ్రెస్కు 906, బీజేపీకి 67, సిపిఎంకు 32, తెలుగుదేశంకు 30, సిపిఐకు 19, ఇతరులు 755 అంటూ వార్తనివ్వడం జరిగింది. గులాబీ పంచ్ అంటూ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటిన విషయాన్ని ప్రధానంగా ఈనాడు ప్రస్తావించడం జరిగింది. మరొక వార్తగా వేదనాదం మహాయాగం అంటూ ఎర్రవల్లిలో శాస్త్రోక్తంగా సహస్ర చండీ ప్రారంభం, పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, హాజరైన ప్రముఖులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈవీఎంలలో మాయా అంటూ ఇవ్వడం జరిగింది. ఈవీఎంలతో మాయా, 2014 ఎన్నికల్లో భాజపాకు ఓటు యంత్రాలను హ్యాక్ చేయించింది. ఈ విషయం తెలిసిన గోపీనాథ్ ముండే హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారి మరణించారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మేము రుజువు చేశాం. మా బృందంలో కొంతమందిని హైదరాబాద్లో చంపేశారు. భాజపా నేతను కలవడానికి వెళ్ళినప్పుడు మాపై కాల్పులు, నేను తప్పించుకొని విదేశాలకు పారిపోయా. స్కైప్ ద్వారా లండన్లో ఆరోపించిన సైబర్ నిపుణుడు ఖండించిన ఎన్నికల సంఘం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెళ్ళడంటూ ఈవీఎంలకు సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన వార్తగా ఈనాడు దివికేసిన శివకుమార స్వామి 111 ఏళ్ల వయసులో పరంపదించిన మానవతామూర్తి, రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం, మఠం ఆవరణలో నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సాయంకాలం స్పెషలిస్టు వైద్యం, బస్తీ దవాఖానాల్లో ఏర్పాటుకు సన్నాహాలు, ఫిబ్రవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో దశలవారీగా రాష్ట్రమంతా విస్తరణ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా వచ్చిన మొదటి పేజీ వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా ఫోటో సహా ప్రచురించడం జరిగింది. వేదోక్తంగా చండీ యాగం, అంకురార్పణ చేసిన సీఎం కేసీఆర్ దంపతులు, విశాఖ శారదా పీఠాధిపతి పర్యవేక్షణలో మొదలైన క్రతువు, వైదిక సారథ్యం వహించిన శృంగేరి పీఠం పండితులు, యాగంలో పాల్గొన్న 300 మంది రుజ్వితులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరో వార్తగా ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్త, ఊరు గులాబీదే, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్, 2769 పంచాయతీల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయకేతనం, 85.76% ఓటింగ్ నమోదు అంటూ వార్తనివ్వడం జరిగింది. మొత్తం 4470 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 2769 పంచాయతీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 917, కాంగ్రెస్ 642, ఇతరులు బీజేపీ 66 అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా డీసీసీ అధ్యక్షుల భర్తీలో విచిత్ర పరిస్థితి, అతివృష్టి అనావృష్టి అంటూ కొన్ని చోట్ల భారీగా పోటీ, మరికొన్ని చోట్ల ఒక్కరూ లేరు. 12 జిల్లాల్లో కుదరని ఏకాభిప్రాయం. సోమవారం రాత్రికి జాబితా పంపాలన్న ఏఐసీసీ, నేడు పంపే ఛాన్స్ అంటూ వార్తనివ్వడం జరిగింది. శివకుమార స్వామి శివైక్యం అంటూ వార్తనివ్వడం జరిగింది. మఠంలో కన్నుమూసిన ఆధ్యాత్మిక దిగ్గజం, నడిచే దేవుడిగా, గొప్ప సంఘ సేవకుడిగా పేరు, రాష్ట్రపతి, ప్రధాని సంతాపం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా ఈవీఎం దుమారం అంటూ మొదటి వార్తనివ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో భారీ రిగ్గింగ్, సూత్రధారి బీజేపీ, పాత్రధారి అనిల్ అంబానీ సంస్థ, సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా, సంచలన వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈ వార్త కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరదీసిందని చెప్పొచ్చు. ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంటుంది. ఈవీఎంల రిగ్గింగ్ అసాధ్యం అంటూ ఈసీ
ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. షుజాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ చెప్పడం జరిగింది. మరొక వార్తగా రుణమాఫీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మాఫీ 4 విడతల్లో లబ్ధిదారులుగా 42 లక్షల మంది రైతులు, 24,000 కోట్లు వెచ్చించనున్న సర్కార్, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం, కట్ ఆఫ్ తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి కల్లా టీచర్ పోస్టుల భర్తీ, తెలంగాణ ఏపీకి సుప్రీం ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఖాతాల్లోకి సొమ్ము, రైతులు నిరుద్యోగులకు వరాలు, మధ్యతరగతి ఐటీ బొనాంజా, సాగు సబ్సిడీలన్నీ నగదు బదిలీకే 70,000 కోట్ల పంపిణీకి ఛాన్స్, ఎన్నికల బడ్జెట్లో మెరుపులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో ఎర్రవల్లి యాగం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా తొలి దశ మెజారిటీ పంచాయతీలు కారుకే, టీఆర్ఎస్ మద్దతుదారులకే పట్టం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఉన్నోళ్ళ రాజ్యం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు పత్రిక ప్రచురించడం జరిగింది. 52% దేశ సంపద 1% మంది చేతిలోనే, 60% జనాభా చేతిలో ఉన్న సంపద 5% మంది చేతిలోనే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 52% దేశ సంపద 1% మంది చేతిలోనే, 10% మంది గుప్పిట్లో, 77% సొమ్ము, 9 మంది సంపద సగటు జనాభా ఆస్తికి సమానం, 119 మందికి కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఆస్తులు, 60% జనాభా చేతిలో ఉన్న సంపద 5%. దేశంలో పెరిగిపోతున్న ఆదాయ అంతరాలు, ఇదే కొనసాగితే 10 ఏళ్లలో సివిల్ వార్ ముప్పు, ఆక్స్ఫామ్ సర్వే నివేదికలు అంచనాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా వెలుగులో గోల్ కొట్టకపోతే గుండు కొట్టిస్తా, బెంగాల్ అండర్-19 హాకీ టీం కోచ్ వార్నింగ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నడిచే దైవం శివైక్యం, సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ అస్తమయంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, లోక్సభ బరిలో కరీనా, మధ్యప్రదేశ్లోని భోపాల్ లోక్సభ సెగ్మెంట్ నుంచి సినీ నటి కరీనా కపూర్ ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తుందంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగులో వచ్చిన ప్రధాన వార్తలు తీసుకున్నట్టయితే, మరో పత్రిక ఆంధ్రప్రభను తీసుకున్నట్టయితే, ఆంధ్రప్రభలో వైభవంగా చండీ యాగం, శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సారథ్యం, శృంగేరి పీఠం నుంచి పండితులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఉత్తమ పార్లమెంటేరియన్ కల్వకుంట్ల కవిత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫేమ్ ఇండియా సర్వేలో అగ్రస్థానం, 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధానం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పల్లె గులాబీ, తొలి పోరులో సత్తా చాటిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో తెరాస అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. లోక్సభ అభ్యర్థులపై సర్వే, కొందరికి గులాబీ దళపతి లైన్ క్లియర్, పిలిచి పరిచేసుకోమని చెప్పిన కేసీఆర్, నాగర్ కర్నూలు అభ్యర్థిగా పి రాములు, మహబూబ్నగర్ జితేందర్ రెడ్డికే, నల్గొండ నుంచి కొత్త నేత, మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్లకే ఛాన్స్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అన్నదాతకు 70,000 కోట్లు, రైతుల ఖాతాల్లో నగదు జమకు మోడీ సర్కార్ కసరత్తు, ఎకరాకు 2 నుంచి 4,000 జమ యోచన, బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని ప్రకటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 5 లక్షల వరకు ఐటీ లేదు, ఓటాన్ బడ్జెట్లో కేంద్రం ప్రకటన, ఎన్నికల వేళ మధ్యతరగతి ప్రజలకు మోడీ సర్కార్ తాయిలాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ కోకే, ఆర్ కృష్ణయ్య పిటిషన్ కొట్టివేత, నిబంధనలకు తగ్గట్టే ఉందన్న సుప్రీంకోర్టు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో ప్రధానంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలను
చర్చించడానికి మనతో పాటు నిజాం వెంకటేశ్వర గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ హవాకు సంబంధించిన విషయాన్ని అన్ని ప్రధాన పత్రికలు ప్రస్తావించాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల జోష్ ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే పల్లెల్లో తక్కువ పట్టున్న టీఆర్ఎస్ ఇప్పుడు పల్లెల్లో పట్టు పెంచుకుందని చెప్పొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే 3701 స్థానాల్లో జరిగిన పోటీలో 2629 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 920 స్థానాలు, మిగతా అన్ని భాజపా, టీడీపీ, సిపిఐ, సిపిఎం ఇన్సిగ్నిఫికెంట్, అంటే 2 అంకెల స్థానాల్లోకి పడిపోయినాయి. అంటే టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. అంటే గతంలో చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ సింపథైజర్స్, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఉన్నాయి. అంటే గ్రామాలపై కాంగ్రెస్ పట్టు ఎక్కువగా ఉండేది గతంలో చూసుకున్నట్టయితే. అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలను వదిలేసినా కానీ గ్రామం వరకు మాత్రం కాంగ్రెస్ పట్టు ఉండేది. అంటే టీఆర్ఎస్ పట్టు తక్కువే ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పటి వరకు, రీసెంట్ వరకు, గత ఎన్నికల్లో టీడీపీ నుంచో కాంగ్రెస్ నుంచో మిగతా పార్టీ నుంచో వచ్చిన వాళ్ళు చేరి ఉండొచ్చు. మొదటిసారిగా టీఆర్ఎస్ సింపథైజర్ అనే వాళ్ళు ఈసారి గ్రామంలో గెలిచి గ్రామాల్లో పట్టు సాధించారని చెప్పుకోవచ్చా? ఇది శాశ్వతమా లేకపోతే ఈ మొన్నటి హవా అని చెప్పొచ్చా? హవా గురించి మాట్లాడితే హెచ్ఎండిఏ ఎలక్షన్లు అయ్యేదాకా హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్కు అసలు స్థానమే లేదన్నారు. కానీ మెజారిటీ స్థానాలు సంపాదించుకొని హెచ్ఎండిఏను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అలాగే సేమ్ అదే జరిగింది మళ్ళీ గ్రామ పంచాయతీలలో కూడా అదే విధంగా కైవసం చేసుకున్నది. అంటే మనకి ఏమర్థమవుతున్నది, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంక్షేమ పథకాల ద్వారా లాభపడ్డారు కాబట్టి, తర్వాత నీళ్లు ఊర్లలోకి చేరినాయి కాబట్టి, తర్వాత మిషన్ భగీరథ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి, తర్వాత చెరువులు మొదటిసారిగా ఒక 10 టీఎంసీల నీరు మిషన్ కాకతీయ ద్వారా చేరింది కాబట్టి ఫలితాలు స్వయంగా అనుభవిస్తున్న ప్రజలు, సంక్షేమ ఫలితాలను కూడా అనుభవిస్తున్న ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ వైపు ఓటు వేశారు. అదే వాళ్ళ ఓటర్ల బ్యాంకు, అదే వాళ్ళ ఓట్ బ్యాంక్. అంటే జనరల్గా పంచాయతీ ఎలక్షన్స్ ఈ గుర్తు ప్రకారం జరగవు. జనరల్గా సింపథైజర్స్ చేస్తారు. గ్రామంలో జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తి గుణగణాలు, వ్యక్తి యొక్క ఎలా ఉంటాడు, అతని మనస్తత్వం, ఇవన్నీ సంబంధించి ఓటర్ డిసైడ్ అవుతాడు. పార్టీ కంటే ముఖ్యం వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటుంది సర్పంచ్ ఎన్నికలు. ఎందుకంటే మొదటగా ఒక సమస్య వచ్చినప్పుడు గ్రామంలో మొదటగా స్పందించే వ్యక్తి, మొదటగా మనం అర్జీ పెట్టుకునే వ్యక్తి, మొదటగా మనం కనిపించే వ్యక్తి సర్పంచ్, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీ. మొదటి వ్యక్తి సర్పంచ్. ఆ వ్యక్తిని చాలా దగ్గరగా చూస్తారు ప్రజలందరూ. అలాంటి దగ్గర వ్యక్తిని అంటే తమకు పార్టీలకు అతీతంగా నచ్చిన వ్యక్తికి ఎన్నుకోవాలనే ఉద్దేశంతో పార్టీ గుర్తులు, సింబల్స్ తీసేశారు. కానీ పార్టీల హవా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే దీన్ని మనం ఎలా విశ్లేషించాలి? పేరుకే పార్టీలు లేవు, కానీ పార్టీలు చెప్పిన క్యాండిడేట్లని అన్ని పత్రికలు రాసినాయి చూడండి. అంటే ఈయన టీఆర్ఎస్ మనిషి, ఈయన కాంగ్రెస్ మనిషి, ఈయన సిపిఐ మనిషి అనే పోటీ చేశారు. పార్టీ గుర్తులేదు తప్పితే పార్టీ మనిషిగానే పోటీ చేశారు. కాబట్టి పార్టీ పేరు మీదనే ఎలక్షన్లు జరిగినాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరు చూడగానే పేపర్లు ఏముంది, టీఆర్ఎస్ వాళ్ళు ఇంతమంది గెలిచారు, వీళ్ళు చెప్పిన అంటే టీఆర్ఎస్ పార్టీ నామినేట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా పార్టీలు నామినేట్. కనుక టీఆర్ఎస్ను గ్రామీణ రంగము మొత్తం ఒప్పుకున్నది. గ్రామీణ రంగం పూర్తిగా సంక్షేమానికి పూర్తిగా ఒప్పుకున్నారు. తర్వాత అభివృద్ధి సైడ్ కూడా ఇప్పుడు చూసారా మీరు, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ఏమన్నాడు, కొత్తగా ఏర్పడ్డ తండాల నుంచి మొదలుకొని అన్ని గ్రామ పంచాయతీలను బీటీ రోడ్డుతో కనెక్ట్ చేయాలన్నారు. తర్వాత సాగునీటి తర్వాత రోడ్లే ప్రధానం అన్నారు. అంటే ఏమన్నట్టు, సాగునీటి రంగంలో వచ్చిన ఫలితాలన్నీ గ్రామస్థాయికి చేరుతున్నాయి, రోడ్లు కూడా గ్రామస్థాయికి చేరుతున్నాయి. అంటే ఇంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అనే రిజర్వేషన్ అవసరం లేదు. ఊళ్ళోకి రోడ్ వచ్చిందంటే 52% బీసీలకు చేరినట్టు లెక్క. తర్వాత ఊర్లోకి నీళ్ళు వచ్చినాయంటే 52% వాళ్ళకు వచ్చినట్టు లెక్క. అంటే పేదల సంక్షేమం అనేది కనిపిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ ఒప్పుకొని ఈ ఎన్నికల్లో మనం గెలిపిస్తున్నారని భావించవచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ పరంగా తీసుకుంటే పార్టీలు ఏమవుతుందంటే, పార్టీ అనగానే ఏమైందంటే ఇన్ఫ్లుయెన్స్, డబ్బు, మద్యం, ఈ ప్రభావాలు కనిపిస్తాయి. ఏ పార్టీ తీసుకున్నా, అది కాంగ్రెస్ తీసుకున్నా, టీఆర్ఎస్ తీసుకున్నా, ఏ పార్టీ తీసుకున్నా. అయితే కొంతమంది పార్టీకి అతీతంగా ఉండే వ్యక్తులు ఉంటారు గ్రామాల్లో. వాళ్ళు అంటే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేరు. అలాంటి వాళ్ళకు ఈ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళకు అక్కడ స్థానం కోల్పోయే అవకాశం ఉంది కదా కొంత. తప్పకుండా మీరు అర్థం చేసుకోండి,
రంగులు కనిపిస్తున్న ప్రపంచంలో నేను ఏ రంగు లేకుండా ఉంటా అంటే ఉండలేని స్థితి ఇప్పుడు వచ్చింది. మనిషి ఫలానా అనుకో 730 మంది మాత్రమే ఇతరులు వాళ్ళు ఇండిపెండెంట్లు కాదు, ఇతరులు మాత్రం. అంటే ఏమర్థమైంది మీకు? 3000 మందిలో 700 అంటే వాళ్ళు ఎంత? ఒక 20% మాత్రమే ఉన్నారు. 80% అంటే వాళ్ళకి ఏ రంగు లేని డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజాక్షేమం కోరేటోళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాళ్ళు ఈ రాజకీయాల్లో పార్టీల ప్రభావం వల్ల ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమం ముఖ్యం. అంటే కేంద్రం నుంచి వచ్చే 10 రూపాయలు 17 పైసలే ఇండివిజువల్ చేరుతుందని రాజీవ్ గాంధీ లాంటి వాడు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ? పార్టీల కంటే ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా ఖర్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పోతున్నాయి 1500 రూపాయలు. అంటే 17 పైసలు పోతలేవు, 100 పైసలు పోతున్నాయి. కనుక ఆ 100 పైసలు పోయే వ్యవస్థను తయారు చేసినామే. తర్వాత రైతు బంధు కోసం 5 లక్షల రూపాయలు ప్రతి పంటకి ఇస్తున్నామే. దాన్ని యుఎన్ఓ కూడా ప్రశంసించింది. భారతదేశం అంతా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని అడాప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. సంక్షేమం కాదు, డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు పార్టీ తరంగా పార్టీ సింపదైర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెడతారు ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా వాళ్ళు. ఇండిపెండెంట్ అనేవాడు వ్యక్తిత్వం ఉన్నవారు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నవాడు ఖర్చు పెట్టలేడు, వాళ్ళు ఓడిపోతారు. వీళ్ళు గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకు. అంటే అక్కడ అవినీతి స్టార్ట్ అవుతుంది. నేను మొన్న కూడా అన్నాను, నేను మీద న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. మంచి వాళ్ళు కొట్టుకుపోతారు. వావిలాల గోపాలకృష్ణ ఎటువంటి ఓడిపోయిన వ్యవస్థలో మనం బతుకుతున్నాం. టీడీపీ కంటే వావిలాల గోపాలకృష్ణ చిన్నవాడా కాదే, కానీ ఆయన కూడా ఓడిపోయినాడు. వందే మాతరం రామచంద్రరావు అటువంటి వాడు కూడా ఓడిపోయినాడు. ఈ వ్యవస్థలో ఎవరైనా ఓడిపోవచ్చు. కామరాజు నాడార్ లాంటి నాయకుడు శ్రీనివాస్ అనే ఒక స్టూడెంట్ లీడర్ చేతిలో ఓడిపోయినాడు. కనుక ఒక హవా వీచినప్పుడు పెద్ద పెద్ద తలలు ఎగిరిపోతాయి. అంటే హవా వేయడం వేరు, డబ్బు ప్రభావం వేరు కదా అనేది. డబ్బు ప్రభావం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. డబ్బు ప్రభావం లేని ఎలక్షన్లు కావు ఇవి, డబ్బు ప్రభావంతో ఉన్న ఎలక్షన్లే. సర్పంచ్ స్థాయి వరకు డబ్బు ప్రభావంతో వెళ్తే గ్రామాల్లో వాళ్ళు సరైన లీడర్ని ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతారు కదా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు సరైన స్థానం లేదు. మొన్న ఓటు ఎవరికేషన్లు ఏది వ్యక్తుల పేర్లు చెప్పండి, కేసీఆర్ పేరు చెప్తున్నారు. ఇక్కడ కూడా అంతే. ఎమ్మెల్యే వేరు, నీకు గ్రామ సర్పంచ్ వేరు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఎంపీ అయితే నేషనల్ పార్టీని చూసేస్తారు, ఎమ్మెల్యే అయితే రాష్ట్ర పార్టీని చూస్తారు. నీకు సర్పంచ్కి వచ్చినట్టు ఖచ్చితంగా ఆ పర్సన్ని వేసే పరిస్థితి కోసమనే పంచాయతీరాజ్ చట్టంలో పార్టీలకు అతీతంగా సింబల్స్ ఉండొద్దు అనేది పెట్టిన మౌలిక ఉద్దేశమే అది. అంటే భరత్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు 2600కు పైన టీఆర్ఎస్ నామినేట్ చేసిన వాళ్ళు గెలిచారంటే ఏమర్థమైంది మీకు? ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నారని. టీఆర్ఎస్ గుర్తులేదు, గెలవడాన్ని మనం తప్పుపట్టట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేస్తుంది కదా, తప్పకుండా పనిచేస్తుంది. ఒక ప్రభుత్వం పనిచేస్తున్నది, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉంటే మనకు ఫండ్స్ వస్తాయనే ఆశ ప్రతి ఓటర్ చేతిలో ఉంటుంది. మనం అనవసరంగా అపోజిషన్ ఓడేందుకు, మన ఊరిని ఎండబెట్టుకుంటే ఎందుకు అనేది కామన్ మ్యాన్ యొక్క మాట. సార్ ఇది ఇలా ఉంటే ఆర్డినెన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కృష్ణ ఆర్డినెన్స్ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఈ ప్రభావం నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద ఉంటుంది అంటారా? మీరు అర్థం చేసుకోండి భరత్ గారు, మన పేపర్ ముచ్చటకు ఎంత రిలవెన్స్ వచ్చిందో. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం పేపర్ ముచ్చట్లో. నేనేమన్నాను, ఇప్పుడు ఎలక్షన్లు కానియాలే, ఈ కేసు అనేది ఒట్టి ప్రచారానికి తప్ప దేనికి పనికిరాదన్నాను. జరిగింది అంతే, ప్రూవ్ అయింది కదా. అంటే ఒట్టిగా కోర్టుకు యాక్షన్ కోసం పోవడమే, నువ్వేం చేస్తలేవు, నిద్రపోతున్నావు అని అంటారేమో అనే భయానికి కూడా తప్పితే అది ఎట్లా కొట్టేస్తారని మనకు ఆ రోజే తెలుసు. ఆర్డినెన్స్ అంత విలువ లేకుండా అయ్యేలే గవర్నమెంట్. అంటే ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా వర్తిస్తుంది అంటారు? డెఫినెట్గా వర్తిస్తుంది. అంటే ఇక్కడ రిజర్వేషన్ అనేది ఒక గందరగోళమైన పరిస్థితి నడుస్తుంది. ఎందుకంటే ఈ ఒక 50% రిజర్వేషన్ మించొద్దని సుప్రీంకోర్టు చెప్పింది ఒక అంశం, దాని ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చారు ఎలక్షన్లలో. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ చట్టంలో అసలు మళ్ళా బీసీ సంఘాల నాయకులు ఏమంటారు, ఇది రిజర్వేషన్ కావాలంటారు, అగ్రవర్ణాలకు బీసీలు కొట్టేయని చెప్పి మరొక పిటిషన్ కూడా వేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపడే విషయం చెప్తాను చూడండి, మన వాళ్ళ దగ్గర అధ్యయనం అనేది లేదు, అధ్యయనశీలత లేదు. రాజ్యాంగంలో ఏముందో తెలుసండి, ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ చేయాలన్నారు. వాళ్ళ సామాజిక వెనుకబడతనం వల్ల వాళ్ళు విద్యకు అన్నిటికీ దూరంగా ఉన్నారని వాళ్ళకు చేశారు. తర్వాత సవరణలతోటే బీసీలను తీసుకొచ్చారు. బీసీలు అంటే ఎవరు ఒక కులం కాదు, బీసీలు అంటే కొన్ని వేల కులాలు. మరి 3400 కులాలలో ఎవరికి న్యాయం జరుగుతున్నది? మీరు కులాల పేరు చెప్పుకుంటూ పోండి, 4-5 కులాల కంటే పేరు చెప్పలేరు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న
కులాల పేరు చెప్తే బీసీల నుంచి వచ్చిన వాళ్ళు 4-5 కులాలకే పరిమితం. అంటే ఏమన్నట్టు 3,000 మందికి పైన లేదు. మన రాష్ట్రానికి తీసుకుంటే కూడా 100 కులాలు ఇంతవరకు అసెంబ్లీ ప్రవేశించలేదు. అంటే ఏమన్నట్టు బీసీల పేరు చెప్పడానికి స్ట్రెంత్కు, కానీ మళ్ళీ జరిగేది ఒక 4-5 కులాలే బీసీలు అంటే. కరెక్టే. అంటే అంబేద్కర్ పెట్టలేదు, రాజ్యాంగంలో లేదు. ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిండు, రాజ్యాంగంలో లేదు. బీసీలకు మనం కల్పించినాం, బీసీలకు లేదు. ఎస్సీ ఎస్టీలకు అంతే. రాజ్యాంగం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగ సవరణ ద్వారా, కొన్ని రిపోర్ట్ల ద్వారా, మండల్ కమిషన్ ద్వారా, కొన్ని మన దగ్గర మురళీధరరావు కమిషన్ ద్వారా, కొన్నిటి ద్వారా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినాకనే సెంట్రల్ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ మన మురళీధరరావు కమిషన్ ద్వారా దాన్ని ఆసరాగా చేసుకొని బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు మరో కొత్త కోణంలో అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్, మరొక రాజ్యాంగ. మీకు తెలుసా అగ్రవర్ణ పేదల మీద మళ్ళీ తమిళనాడు నుంచి మళ్ళీ కోర్టుకు వెళ్ళినారు ఆ 10% ఇవ్వద్దని. ఆల్రెడీ బీసీలు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఏఐడిఎంకే వాళ్ళు అంటే తమిళనాడు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మనకు కనిపిస్తుంది ఏంటంటే, అంటే ఈ కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లతో కొన్ని సమస్యలు తీరుతాయని అనుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు పెరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. అయితే నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికరమైన ఇది చేశాడు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10% రిజర్వేషన్ తీసి 5% కాపులకు ఇస్తా అంటున్నారు. ఇది ఆచరణ సాధ్యమా? మీకు ఒక విషయం చెప్తా ఉండండి. ఈ మధ్యలో మన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాసం రాశాడు. ఈ 40% ఎవరిది? ఇతరులది. ఆ ఇతరులకి వెళ్ళి 10% ఎవరికి ఇస్తే మీకేమి? అంటే తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన నీళ్లను ఏ ప్రాజెక్టుకి ఇస్తే మీకేంది? అట్లే వాళ్ళ 40%లకి వెళ్ళి అగ్రవర్ణ పేదలకి ఇస్తే వాళ్ళది పోతుంది, మీకేం పోయేది ఉంది? అగ్రవర్ణ పేదలకి ఇవ్వకపోతే మీరు ఎందుకు అంటున్నారు? మీరేమో తీసుకుంటలేరు కదా అంటారు. సమస్య అది కరెక్టే. కాకపోతే ఇక్కడ చంద్రబాబు చేసిన ఒక టాక్టిక్స్ ఏంటంటే 10% అగ్రవర్ణాలకు రావాల్సిన దాంట్లో తీసి 5% కాపులకు ఇస్తుండు. అది అగ్రవర్ణ పేదలు దాన్ని ఒప్పుకుంటారా అనేది సమస్య. అర్థం చేసుకోండి, రాష్ట్రానికి ఉన్న అధికారాలు చాలా పరిమితం. 10% అనేది దేశమంతటికి వర్తించేది. గందరగోళానికి లోనైన వాడు ఎప్పటికి ఉంటాడు. చంద్రబాబు నాయుడు ప్రతిసారి గందరగోళానికి లోనవుతాడు. మన స్థాయికి మించిన మాట కావచ్చు. చంద్రబాబు నాయుడు చేసిన గందరగోళాలు ఆయన మెడకి ఎట్లా చుట్టుకున్నాయో గత 4-5 ఏళ్ల చరిత్రనే మనం. ఎందుకంటే యాక్చువల్గా 10% రిజర్వేషన్ ఆయనకు వరం లాంటిది. ఎందుకంటే కాపు రిజర్వేషన్స్ అడుగుతున్న వాళ్ళకు మీకు అందులో వెళ్ళిపోతుంది అన్నదాన్ని మళ్ళీ దాన్ని తిరగదోడుకొని 5% ఇస్తే ఈ 5% వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ ఓపెన్ వాళ్ళు కూడా, ఓపెన్ వాళ్ళు అంటే చాలా మంది ఉంటారు, ముస్లిమ్స్, బౌద్ధులు, క్రిస్టియన్స్, కమ్మలు, రెడ్లు, అక్కడ వీళ్ళందరూ అసంతృప్తికి లోనవుతారు కదా. ఉన్న 10% 5% ఎట్లా తీసేస్తారు? అంటే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రాష్ట్రాలు, ఇప్పుడు నితీష్ కుమార్ ఏం చెప్పిండు, నా రాష్ట్రంలో 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు నేను అమలు చేస్తా యాజ్టీస్గా కేంద్ర చట్టం ప్రకారం అన్నాడు. ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా గందరగోళం ఉందేమో అనేది అనిపిస్తుంది. జనసేనను న్యూట్రలైజ్ చేస్తుందుకనే చంద్రబాబు నాయుడు ఆ మాట అంటాడు, కానీ అది అమల్లో సాధ్యం కాదు. యాక్చువల్గా వాళ్ళకి వచ్చిన ఒక మంచి వరాన్ని వాళ్ళు వాడుకుంటలేరు అనిపిస్తుంది. ఎందుకంటే 10% రిజర్వేషన్ మీకు వచ్చింది, మీకు సెంట్రల్ స్థాయిలో వస్తుంది, స్టేట్లో కూడా పెడతాం, దీన్ని మీరు వాడుకోండి అగ్రవర్ణాల్లో అంటే కాపులు కూడా సాటిస్ఫై అవుతుంది. అది వదిలేసి 5 అంటే అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది ప్రశ్న. ఆచరణ సాధ్యమని అనడైనా ఒకటి అంటాడు, గాల్లో వదులుతాడు అంతే. ఆచరణ సాధ్యం అంటే దాన్ని పరిమితులు దానికి ఉంటాయి. అంటే మనం ఈరోజు మరొక వార్తను తీసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. అంటే ఒక సంస్థ జరిపిన దాంట్లో ఆక్స్ఫామ్ సంస్థ దాంట్లో ఉన్నోళ్ళ రాజ్యం అంటూ 9 మంది సంపద సగం జనాభా ఆస్తికి సమానం అంట. కేవలం 9 మంది జనాభా, 9 మందికి. మరో ఇంట్రెస్ట్ అంటే 119 మందికి కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఆస్తులు. 119 మందికి కేంద్ర బడ్జెట్ అంటే ఎంత? కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. 60% జనాభా చేతిలో ఉన్న సంపద 5%. అంటే 60% మందిలో 5% ఉంటే 9 మంది చేతిలో 50% ఉంటే 119 మంది చేతిలో కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉందంట. కేంద్ర బడ్జెట్ 24.4. దేశంలో పోతున్న అంతరాలు ఇదే జరిగితే సివిల్ వారు ఆక్స్ఫామ్ సర్వే నివేదిక అంచనాలు. దీన్ని ఆక్స్ఫామ్ ప్రతి సంవత్సరం ఒక సర్వే ప్రకటిస్తుంది. మనం దీంట్లో ఒకటే ప్లస్ పాయింట్ ఉన్నది. గత సంవత్సరం ప్రకటించిన విధానాలలో 1% జనాభా వద్ద 73% సంపద ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది? 1% జనాభా వద్ద 52% సంపద అయింది. లాస్ట్ ఇయర్ 73% సంపద
1% జనాభా వద్ద ఉండే, ఇప్పుడు 1% వద్ద 73 పోయి 52% వచ్చింది. కానీ మన దగ్గర బిలియనీర్ల సంఖ్య, బిలియనీర్ అంటే 1000 మిలియన్లు, 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, అంటే 100 కోట్లు. అంటే ఇటువంటి 100 కోట్ల సంపాదన ఉన్న వాళ్ళ సంఖ్య ఇదివరకు 101 ఉంటే ఇప్పుడు 119 అయింది. అంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యేందుకు, పేదలు ఇంకా పేదవాళ్ళు అయ్యేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తున్నదని మనకు దీంతో తెలుస్తున్నది. మీరు చెప్పినట్టే 26 మంది వద్ద, ఇక్కడ కాదు భారతదేశంలో, ప్రపంచమంతటా కూడా 26 మంది వద్ద 380 కోట్ల మంది వద్ద ఉన్న సొమ్ముతో సమానంగా ఉన్నది. 26 మంది ఎక్కడ, 380 కోట్ల మంది ఎక్కడ? అంటే ప్రపంచమంతటా అంతరాలు పెరిగిపోతున్నాయి. 26 మంది వద్ద 380 కోట్ల జనాభా వద్ద ఉన్న సంపద ఉన్నది. అదే భారతదేశంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే దీనికి వీళ్ళు వివరణ ఇస్తారు. వాళ్ళకు 6% ట్యాక్స్ వేస్తే మనము స్కూళ్ళు పెట్టుకోవచ్చు, విద్య పెట్టుకోవచ్చు, దీంతో మనకు డెవలప్మెంట్ జరుగుతుంది కదా అంటారు. 6% పెడితేనే ఈ 2.67 కోట్ల మందికి చదువు అందుతుందని, 33 లక్షల మందికి వైద్య సహాయం అందుతుంది అంటారు. కానీ 33 లక్షల మందికి వైద్య సహాయం అందితే సరిపోతుందా? ఈ 2 కోట్ల మందికి విద్య అందితే సరిపోతుందా? 120 కోట్లలో 2 కోట్లు పోతే ఇంకా 118 కోట్ల సంపద అట్లే ఉంటుంది. తర్వాత కుబేర్ల సంపద వృద్ధి రేటు 39% ఉంటే పేదల సంపద వృద్ధి రేటు 3% ఉన్నది. అంటే బ్యాంక్ వడ్డీ రేటు ఉన్నంత కూడా పేదల వృద్ధి రేటు లేదు. అంటే వాడికి ఈ సంవత్సరం 500 రూపాయల కూలి ఉంటే మళ్ళీ వచ్చేసరి 520, 550 అవుతుంది తప్ప వాడికి 10% కూడా పెరుగుతలేదని మనకు తెలుస్తుంది. అంటే పేదల సంపద వృద్ధి రేటు 3% ఉంటే వాళ్ళకి 39. ఉదాహరణ మీకు చెప్తామండి, రోజుకు ఒక సంపద, బిలియనీర్ల సంపద 2200 కోట్లు అంటున్నారు. మీరు విన్నారో లేదో, కర్ణాకర్ణిగా మనం ఇక్కడ సర్కిల్స్లో వింటుంటే రిలయన్స్ లాంటి ఒక పెద్ద సంస్థలు రోజుకు ఒక 100 కోట్ల ఆస్తులు కొనాలి అనే పథకంలో ఉన్నాయి. 5 మెట్రోలలో రోజుకు ఒక 100 కోట్లు కొని మాకు రిపోర్ట్ చేయాలని యాజమాన్యాలు అంటున్నాయని మనకు ఒక వార్త. అంటే రోజుకు ఒక 100 కోట్లు కొనగలిగే సంస్థ ఉంటే ఈ దేశంలో ఏం మిగులుతుందో చెప్పండి. అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వార్త ఏంటంటే, కుబేరులపై 6% పన్నుతో చదువు అందే పిల్లలు 2.62 కోట్లు. 2 కోట్లే, మరి మిగతా వాళ్ళ సంగతి అంటే ఉన్న 0.5%. వైద్య సహాయం జనం 33 లక్షల మంది. 2018లో దేశంలో కుబేర్ల సంపద వృద్ధి రేటు 39%. అవును, వీళ్ళది 3% పేదలు. 3%, పేదలది 3%. 15 ఏళ్ళుగా దేశంలో అప్పుల్లోనే ఉన్నాం. 13.6% మంది అప్పుల్లోనే ఉన్నారు దేశంలో. అపర కుబేరులు ఒక రోజుకు సంపాదన 2200 కోట్లు. నేను ఇప్పుడే చెప్పాను కదా, 2200 కోట్లు అంటే సుమారుగా రిలయన్స్ సంపాదన రోజుకు ఒక 200 కోట్లు ఉంటుందండి. రోజుకు నిమిషానికి ముఖేష్ అంబానీ సంపాదన లక్షల కోట్లలో ఉంటుంది, లక్షలలో ఉంటుంది. అంటే ఈ అసమానతలను అభివృద్ధి చేసే వ్యవస్థలో మనం బతుకుతున్నాం. వాళ్ళకి ట్యాక్స్ వేయడం ఎందుకండి? వాళ్ళు అంత సంపాదించకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే సరిపోతుంది కదా. కానీ గ్లోబలైజేషన్ వల్ల, వరల్డ్ బ్యాంక్ ప్రెషర్ వల్ల ప్రభుత్వాలు అట్లా చేయలేవు. అట్లా చేస్తే మనకు WTO నుంచి కానీ ప్రపంచ బ్యాంకు నుంచి కానీ నిధులు రావు. అందుకని వీటన్నిటికీ ఒప్పుకొనే ఈ సులభతర వ్యవస్థ అంటున్నాం కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంది? వాళ్ళు ఎంత సంపాదించుకున్నా సంపాదించుకొని ఇవ్వాలి, కాకపోతే మనకి ఎంతమంది ఉద్యోగులు వస్తాయని. ఉదాహరణకు తెలంగాణలో పెట్టిన పెట్టుబడుల వల్ల 7-8 లక్షల మందికి ప్రైవేట్లో ఉద్యోగాలు వచ్చినాయని ప్రభుత్వ రిపోర్ట్. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చిన్న వ్యాపారులు, చిన్న వర్తకులు, చిన్న వాళ్ళు ఇల్లు కొంటే, భూమి అమ్ముకుంటే 1 కోటి రూపాయలు లేకపోతే 2 కోట్లు బ్యాంకులో దాచుకోవాలంటే వెంటనే ట్యాక్సులు, రిస్ట్రిక్షన్స్, బ్యాంకు, ఐటీలు సోదాలు చేస్తాయి. అంటే ఇన్ని కోట్లు ఉన్న వాళ్ళకి ఏం జరగదా? లేదు, వాళ్ళకు కూడా ట్యాక్సులు ఉన్నాయి, కానీ వాళ్ళకి కన్సెషన్స్, సబ్సిడీలు ఉన్నాయి. వాళ్ళకి ఏమంటారు తెలుసా? ఊరకే మేము స్థలం ఇస్తాము, మీరు అభివృద్ధి చేయండి అంటారు. కొన్ని 100 కోట్ల విలువైన భూములు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా. అంటే వాళ్ళకి భూములు ఇవ్వడం ఓకే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఉద్యోగాలు పెరగడం ఇవన్నీ, కానీ వాళ్ళు వచ్చే సంపద మీద వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ రేషియో అనేది పాటించడం లేదనేది. లేదు, ట్యాక్స్ రేషియో ఉన్నది, ట్యాక్స్ ఉన్నది, కానీ వాళ్ళకు విపరీతమైన కన్సెషన్లు. ఉదాహరణకు చెప్తాను, 1,00,000 కోట్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ను రద్దు చేస్తున్నామని
బ్యాంక్ అంటే ఏమన్నట్టు ₹1,00,000 అప్పు కట్టేది లేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్స్కి ఇచ్చినట్టు రైతులకు ఇస్తలేరు అని పెద్ద కంప్లైంట్ మన దగ్గర. 1,00,000 కోట్లు ఊరికే పేర్లు రాసుకొని మనం రాసుకున్న బదులు దాన్ని రద్దు చేద్దామని ప్రతి సంవత్సరం 1,00,000, 2,00,000 కోట్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చే లోన్ను రద్దు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, ఈరోజు V3 న్యూస్కి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.